దేవునికి స్తోత్రములు. ప్రభునామమున మీకందరికీ ప్రైజ్ అలాట్. ప్రేమిన దేవుని బిడ్డలారా, ఈ దినమున విజ్ఞాపన దినము. ఈ విజ్ఞాపన దినమున మరి మనమందరము మన కొరకును అనేకుల కొరకును విజ్ఞాపన చేయవలసిన బాధ్యత క్రైస్తవుల మీద ఉంది. కనుక మనం విజ్ఞాపన చేయాలి. చాలామంది దేవుని సన్నిధికి రాలేక కొంతమంది వీధులలో, పనులలో, ప్రయాణములు, అత్యవసరమైనటువంటి పనులలో ఉంటారు. కాబట్టి వారి కొరకు లైవ్ ప్రార్థన చేస్తూ ఉంటున్నాము. దయచేసి అందరూ కూడా దేవుని సన్నిధికి రండి. రాలేక అత్యవసరమైన పనులలో ఉన్నటువంటి వారు మాత్రం ఈ ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ పరమ తండ్రి, దయగల రాజా, కృపగల దేవా, మీ కొందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు చెల్లిస్తున్న మా ప్రభు, గడిచిన విజ్ఞాపన దినుండి ఈ విజ్ఞాపన దినకు నీ కృపలు భద్రపరిచి మీరు కాచి కాపాడినారు. ఈ విజ్ఞాపన దినమును నాయన మేము ఈ ప్రార్థన లైవ్లో చేస్తుండగా ఏకీవించే ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశించి బలపరచమని మీ దయగల హస్తములకు అప్పగిస్తూ యేసు నామమున పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవులారా, ఈ దినమునకు ఏర్పరచబడిన పరిశుద్ధ లేఖన భాగము మార్కు సువార్త 1:35 చూస్తే, ఆయన పెందల కడని లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమందు మరి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండును అని మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన దేవులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన దేవుడై ఉండి ప్రార్థన చేయడం ఏంది ఇలా అనంటే మనకు ప్రార్థన నేర్పించడానికి ఆయన అలాగూ చేశాడు. ఆయన పాప శరీర ఆకారములో మనల్ని ప్రేమించి మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు కనుక, ఒక మానవుడిగా వచ్చాడు కనుక మానవుడిగా చేయవలసినటువంటి విధులు ఏంటి అని ఆయన పుట్టినది మొదలుకొని ఆరోహణమయ్యేంత వరకు అది మనకు మాదిరినే. మనం కూడా అలాగున ఆరోహణమై వెళ్ళిపోతామని, అలాగున మనం ఈ లోకంలో మరణిస్తామని, అలాగున ఈ లోకములో మరి అనేకమైనటువంటి వాటిని ఎదుర్కొంటామని మనకు మాదిరి చూపించాడు. ఆయన ప్రార్థన కూడా నిజంగా ఆయన పెందల కడని లేచి ఆయన చాలా చీకటిగా ఉండగానే వెళ్ళి అరణ్య ప్రదేశమందు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండను అని చూస్తూ ఉన్నాం. పెందల కడనే ఇంకా చీకటిగా ఉండగానే లేచి ఆయన అరణ్య ప్రదేశమునకు ప్రార్థనకు వెళ్ళాడు. ప్రేమిన దేవులారా, ప్రార్థన అనేటువంటిది క్రైస్తవులకి ఒక శ్వాస. నిశ్వాస శ్వాసలు. నిజంగా ప్రార్థన లేకపోతే విశ్వాసి జీవితం అంతా వ్యర్థమే. ప్రేమిన దేవులారా, ప్రార్థన చేయాలి. ఏ చదువు వచ్చినా రాకపోయినా, భాష వచ్చినా రాకపోయినా, మన భాషలోనే మనము నోటితో మనము ఒక తల్లిని తండ్రిని ఎలాగూ అడుగుతామో మనం అలాగున ప్రార్థన చేయవలసిన వారమై ఉంటున్నాము. యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు ఒక మాదిరిగా ఆయన పగలంతా దేవాలయంలో బోధనలు చేయొచ్చు, రాత్రంతా కూడా సమయం ప్రార్థనలోనే గడిపేవాడు. ఇంకా మరి పెందల కడలేచి ఆయన మరి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభుల వారు రోమా పత్రిక 8:34 చూస్తే పౌలు గారు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిందంటే, ఆయన చనిపోయి తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వమందుండి మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడట. మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఇంకా ఏ బిడ్డలు రక్షింపబడలేదు, ఏ బిడ్డలు నరకానికి వెళ్తారు, ఏ బిడ్డలు ఏ రీతిగా ఉంటున్నారని మన కొరకు విజ్ఞాపన చేస్తాడు. అంత మాత్రమే కాదు, సిలువలో ఉన్నప్పుడు ఆయనను దూషించిన వారిని, ఆయన హింసించిన వారిని, ఆయనను అసహించుకునే వారిని, ఆయన అవమానపరిచే వారి కొరకు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించమని కూడా ప్రార్థన చేశాడు. ప్రియమైన దేవులారా, నిజముగా అలాంటి ప్రార్థన నేను ఈ దినమున చేయవలసిన వారమై ఉంటున్నాము. ప్రియమైన దేవులారా, పెందల కడలేసి ప్రార్థన చేస్తూ ఉన్నారా? ఇంకా మీ యొక్క ఖాళీ సమయంలో ప్రార్థన చేస్తూ ఉన్నారా? ప్రార్థన 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 కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. మన కొరకే కాదు, అనేకుల కొరకు ప్రార్థన చేయవలసి ఉంటుంది. ప్రేమైన దేవులారా, క్రీస్తు ప్రభుల వారు పరలోకమును విడిచి భూలోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు అనేకుల కొరకు ఆయన విజ్ఞాపన చేశాడు. నేను అనేకుల కొరకు చేస్తున్నామా? క్రీస్తు ప్రభుల వారు ఏమన్నారంటే, నేను మిమ్మల్ని ప్రేమించి మీరు పరిమళ వాసనగా ఉన్నట కొరకు నాకు నేను తాను బలిగాను అర్పణగాను దేవునికి అప్పగించుకున్నాడట.
అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి అంటాడు. ఆయన ఎలాగూ మనల్ని ప్రేమించి మన కొరకు నిరంతరం ప్రార్థనలు చేస్తూ బోధిస్తూ అనేకులు దైవరాజ్య వారసులుగా ఎలా చేశాడో మనం కూడా అనేకుల కొరకు మనం ప్రార్థన చేయవలసి ఉంటుంది. కనుక ఎఫెసీ 5:2 మీరు చదివి చూడండి. ఆయన మన కొరకు ఎంతగా మనల్ని పరిమళసన ఉండడానికి మనల్ని ప్రేమించి మన కొరకు బలి అయ్యాడు. మనము కూడా అలాంటి ప్రేమను కలిగి ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయాలా, ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. నశించిపోతున్న ఆత్మల కొరకు మనం ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. ప్రేమను దేవులారా ప్రార్థన చేస్తున్నారా? పెందల కడని లేచి ప్రార్థన చేస్తున్నారా? మరి ప్రతి విజ్ఞాపన దినమున దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నారా? ప్రేమిని దేవులారా, ప్రార్థన లేకపోతే బ్రతికే శూన్యము. భక్తులు చెప్పారు ప్రేమిన దేవులారా, ప్రార్థన నిజంగా దావీదు గారు 7 మార్లు ప్రార్థన చేసి దేవుని స్తుతించారు. దానియేలు గారు 3 మార్లు ప్రార్థన చేసి దేవుని స్తుతించాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే 7 మార్లు స్తుతించి ప్రార్థన చేసిన దావీదు గారు గొప్ప రాజు అయ్యాడు, తిరుగులేని రాజు. అదే దానియేలు గారు 3 మార్లు స్తుతించి దేవుని ప్రార్థన చేసిన దానియేలు గారు ప్రధానమంత్రి అయ్యాడు. ప్రేమిన దేవులారా, ప్రార్థనే మనకు శ్వాస, ప్రార్థనే మనకు ముఖ్యమైనటువంటి ఆయుధము. ప్రేమిన దేవులారా, అనేక అణుబాంబుల కంటే గొప్ప శక్తివంతమైంది ఏంటంటే క్రైస్తవుని ప్రార్థన. కనుక ప్రేమిన దేవులారా, ప్రార్థన చేయాలి. క్రీస్తు ప్రభుల వారు మనకు మాదిరిగా ప్రార్థనను నేర్పించాడు. ప్రార్థన చేయాలి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. కనుక ప్రార్థనలోనే మనం ఎక్కువ సమయాన్ని గడపాలి. ప్రార్థన, విజ్ఞాపన, యాచనలు అది దేవునికి ఇష్టమైందని తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలలో మనం చూస్తాం. అది దేవుని దృష్టికి అనుకూలమైనది, ఆయన దృష్టికి విలువైనది, ఇష్టమైనటువంటిది. దేవునికి అనుకూలంగా దేవునికి ఇష్టమైనది ఏంటంటే మనం ప్రార్థన చేయడము. అది కూడా ప్రార్థన కేవలము స్వార్థముతో మన కొరకు, మన పిల్లల కొరకు, మన సొంత కొరకు కాదు, కానీ అనేకుల కొరకు, రాజులు, అన్నిటికంటే ముఖ్యం మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు ప్రార్థన, విజ్ఞాపన, యాచన చేయాలి. కనుక ప్రేమిన దేవులారా, ప్రార్థన మరవద్దు. ప్రార్థన లేకపోతే మనం అనుకుంటాం అన్నీ ఉన్నాయి, మనకు ప్రార్థన ఎందుకు అనుకుంటాం, కానీ నశించిపోతున్న అనేకుల కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. దయచేసి దినమున విజ్ఞాపన చేయాలి. అనేకుల కొరకు పర్సనల్గా, వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి. పెందకడ లేచి ప్రార్థన చేయాలి. మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థన చేయాలి. ఆరాధనలో ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రేమైన దేవులారా, మన వ్యక్తిగత సమస్యలు వాటి కొరకు కూడా ప్రార్థన చేయాలి. అన్న ప్రార్థన చేసి తన అవమానాన్ని తీసేసుకున్నది, తనకు సంతానం పొందుకున్నది, కుమారుని ఇవ్వమని అడిగింది. ఆ కుమారుని దేవునికి ప్రతిష్ఠించింది, దేవునికి అప్పగించింది. ప్రేమైన దేవులారా, కనుక ప్రార్థన, క్రైస్తవ జీవితంలో ప్రార్థన, అనేకుల కొరకు ప్రార్థన చేయి. నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారి యెరూషలేము వీధుల గుండా ఆ యొక్క సిలువను మోసుకెళ్తున్నప్పుడు అనేక మంది స్త్రీలు ఎంతో దుఃఖముతో ఉన్నప్పుడు, యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు ఏడవద్దు, మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి అని ప్రభు చెప్పాడు. ప్రేమిన దేవులారా, కనుక ఆయన మనకు మాదిరిగా ఉంచిపోయింది. ఆయన మనకు నేర్పించింది ఏంటంటే ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. కనుక ప్రార్థన చేస్తూ ఆయన సన్నిధిలో మనం ముందుకు సాగవలసి ఉంది. కనుక ప్రతి ఒక్కరు కూడా మరవకుండా ప్రార్థన చేయండి. పెందలకడ లేచి ప్రార్థన చేయండి. మధ్యాహ్నమందు ప్రార్థన చేయండి. మీకు ఎన్ని మార్లు సమయం దొరికితే అన్ని మార్లు ప్రార్థన. దావీదులాగా 7 మార్లు చేయండి. దానియేలులాగా 3 మార్లు దొరికితే 3 సార్లు ప్రార్థన చేయండి. పట్టుదలతో ప్రార్థన చేయండి. ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. అనేకుల రక్షణ కొరకు ప్రార్థన చేయండి. చాలామంది లోకములో ధనం కొరకు, ఆస్తుల కొరకు, అంతస్తుల కొరకు, లౌకిక పరమైన అవసరతల కొరకు అక్కర్లకు చేస్తారు, కానీ ఇది శాశ్వతము కాదు. అనేక ఆత్మలు నశించిపోతున్నాయి. భయంకరమైన ప్రపంచంలో ఎక్కడ చూసిన శాంతి లేదు, సమాధానం లేదు. కనుక అనేకుల కొరకు ప్రార్థన చేయాల్సింది మనం చేస్తున్నాం. అలాగనే మీరందరూ ప్రార్థన చేసి దైవ దీవెనలు పొందుకోండి. దేవుని మాదిరిని అనుసరించి నడుచుకోండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు తీస్తాడు. అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు పరమ తండ్రి, దయగల రాజా, కృపగల దేవా, మీకు వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రము నాయన. మాకు ప్రార్థించే విధానాన్ని, మాకు మాదిరిని మీరు నేర్పించారు. దయగల తండ్రి, మీ కొందనములు చెల్లిస్తున్నాం. అట్టి మాదిరిని మేము అనుసరిస్తూ నిరంతరం మేము ప్రార్థిస్తూ నాయన
ప్రార్థన జీవితము గడిపి ప్రార్థన వీరులముగా, ప్రార్థన పరులముగా నాయన, విజ్ఞాపన కర్తలుగా నాయన ఉండడానికి నీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. మా కొరకు మా ప్రభు ఈ లోకానికి వచ్చి మా కొరకు ఎంతగానో ప్రార్థన చేశారు. అంత మాత్రమే కాదు, తండ్రి కుడిపార్శ్వమందుండి కూర్చొని మా కొరకు విజ్ఞాపన చేస్తున్న గొప్ప దేవుడు ఉంటున్నావు. అందును బట్టి మీకు వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న నీ బిడ్డలందరినీ మీ చేతులతో మీరు దీవించి ఆశీర్వదించండి. వారి కుటుంబాలను, వారి బిడ్డలను, వారి పనులను, వారి విధులను అన్నిటిని మీరు దీవించి ఆశీర్వదించి బలపరచండి. వారి అవసరతలు అక్కర్తలు మీ నామలు తీర్చండి. ఈ దినం విజ్ఞాపన దినమని సన్నిధికి వచ్చే ప్రతి బిడ్డను కూడా మీ చేతులతో మీరు దీవించి ఆశ్రయించి బలపరచమని మీ దయగల హస్తములకు అప్పగిస్తూ మీరు మాకు చూపిన మాదిరిని మా ప్రభా మేము కూడా అనుసరిస్తూ దీవెనలు పొందుకుని కృప భాగ్యం దయచేయమని నాయన, నన్ను బట్టి, నా కుటుంబాన్ని, సంఘాన్ని బట్టి నాయనా, మరి మా యొక్క చుట్టుపక్కల ప్రాంతాలు, నగరాలు, రాష్ట్రము, దేశమంతటిని బట్టి, వివిధ దేశాలు, ప్రపంచమంతటిని బట్టి మీ వందనములు. అన్నిటికంటే ముఖ్యం మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు ప్రార్థన, విజ్ఞాపన, యాచనలు చేస్తూ కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు చెల్లిస్తూ మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ ఈ దినమున నాయన విజ్ఞాపన దినముగా ఎంచుకొని ఎంతోమంది దేవాలయాలలో, గృహాలలో, ప్రత్యేక స్థలాలలో ప్రార్థిస్తున్న ప్రార్థన గుంపులను బిడ్డలందరినీ దీవించమని, ముఖ్యంగా మా దేశాన్ని దీవించి ఆశ్రయించి బలపరచమని, ముఖ్యంగా నాయన అమెరికా, ఇరాన్ మరి యుద్ధంలో నాయన సమాధానపరిచి సహాయం చేయండి. వారిలో పీస్ను దయచేయం ప్రార్థిస్తున్నాం. బిడ్డలు మీ దయగల హస్తములకు అప్పగిస్తున్నాం. యుద్ధాల్లో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, ఎంతో భయంకరంగా నష్టాలు జరుగుతుంటాయి. ప్రభువా, మీ చిత్తమైతే యుద్ధాలను మీరు ఆపి మీరు సమాధానపరిచి సాయం చేయమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ప్రపంచమంతటా మంచితనం, మానవత్వాన్ని దయచేయమని, మనిషి ప్రేమించే తత్వాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని మీ దయగల హస్తములకు అప్పగిస్తూ యేసు నామమున పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మరి దినమున ప్రార్థనలో గడిపే బిడ్డలందరికీ, ముఖ్యంగా ఈ యొక్క లైవ్లో ప్రార్థనలు ఏకీవించి ప్రతి ఒక్కరికి మనకందరికీ సదా తోడైంది నడిపించునుగాక. Amen. Amen. Praise the Lord. God bless you. God bless you.